హలో అండి, నా పేరు దారా సునీల్ కుమార్. ఈరోజు ఐబీపీఎస్ కండక్ట్ చేసినటువంటి క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ దీంట్లో అడిగినటువంటి 50 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, మొత్తం 50 క్వశ్చన్స్ చూద్దామండి ఈరోజు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ ఆర్ అండర్ ద పీసీఏ, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అన్నారండి. సో రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీసీఏ కింద ఉన్నాయి, కానీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని పీసీఏ నుంచి తీసేశారు. సో ద ఓన్లీ బ్యాంక్ దట్ ఈస్ అండర్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఈఎస్జీ ఇచ్చాడు అండ్ దాంట్లో ఎస్ అనేది స్టాండ్స్ ఫర్ విచ్. ఎస్ మీన్స్ సోషల్. అండ్ బిర్సా ముండా బర్త్ డేట్, ఇట్ ఈస్ 15th November. అండ్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అండి. సో ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇట్ ఈస్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ షిప్ రిచ్ బిల్డర్స్ అవి అడిగాయండి. సో దీంట్లో ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇట్ ఈస్ బిల్ట్ బై మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. నెక్స్ట్ 197 కమ్యూనికేషన్ ఐపీఓ అమౌంట్ వచ్చేసి 18,300 crores. అండ్ ఆర్బీఐ రీసెంట్గా హ్యాకథాన్ కండక్ట్ చేసింది. దాని హార్బింజర్ 2021, దాని థీమ్ ఏంది అని అడిగాండి. స్మార్టర్ డిజిటల్ పేమెంట్స్. నెక్స్ట్ వన్, ఎస్ఈసిసి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం అది ఏ సంవత్సరానికి సంబంధించింది. సో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అనేది 2011కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ వేలా, దానిపైన ఒక క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు స్కార్పియన్ క్లాస్. నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్, ఇట్ ఈస్ ఇన్ వేర్. ఇట్ ఈస్ ఇన్ డెరాడూన్. నెక్స్ట్ వన్, SLR స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఇట్ ఈస్ 18%. నెక్స్ట్ 11th వన్, సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఏ మినిమం capital to risk weighted assets ratio CRAR, it is 9%. సో రీసెంట్గా 180 million కస్టమర్స్ డేటా లీక్ అయింది అంటండి. అది ఏ బ్యాంక్ కస్టమర్స్ది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్, ఇండియాలో లార్జెస్ట్ రబ్బర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది. ఇట్ ఈస్ కేరళ. నెక్స్ట్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, దానికి సంబంధించి ఎంత 4,500 crores. నెక్స్ట్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయని అడిగారండి. నెక్స్ట్ 16th వచ్చేసి యుఎస్ఎస్డిలో యూ స్టాండ్స్ ఫర్, సో యూ స్టాండ్స్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ అని. సో పూర్తిగా యుఎస్ఎస్డి అంటే అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. సో యూ అంటే అన్స్ట్రక్చర్డ్. నెక్స్ట్, పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు March 2022. సో రీసెంట్గా 2 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఆ బీచెస్ ఏవి అని అడిగాయండి. సో ఒకటి వచ్చేసి కోలం అండ్ రెండోది వచ్చేసి ఈడెన్ బీచ్. సో రుచిర్ శర్మ గారు రీసెంట్గా 20 years నుంచి ఒక ఆర్గనైజేషన్లో ఉంటూ బయటకు వస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అని అడిగారు. ఇట్ ఈస్ మోర్గాన్ స్టాన్లీ. నెక్స్ట్, ఇండియా యుఎస్ బిజినెస్ లీవీ ట్యాక్స్ ఎంత అంటే అది 2%. నెక్స్ట్ 21, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రిక్స్ బ్యాంక్ అంట. సో బ్రిక్స్ బ్యాంక్స్ దేని అంటారు. ఇట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు COVID-19 అసిస్టెన్స్ ఇండియాకి ఎంత ఇచ్చిందంటే ఇట్ ఈస్ 1.5 billion. సో సోలార్ చర్కా మిషన్ ఇట్ వాజ్ లాంచ్డ్ బై MSME. సో సెకండ్ క్వార్టర్లో హైయెస్ట్ ప్రాఫిట్ సంపాదించిన కంపెనీ ఏది అని అడిగాడు. ఇట్ ఈస్ ONGC. నెక్స్ట్, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ వన్, దట్ ఈస్ జూరిచ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్, క్విక్ రెస్పాన్స్ శాండ్బాక్స్ it was launched by which small finance bank. It is AU Small Finance Bank. So 3,595 crores was raised by issuing infrastructure bonds. So which of the following bank raised this amount? It is ICICI Bank. So other backward classes commission 2018 it was headed by Justice Rohini. And Kudha Baksh Oriental Public Library it is opened in Patna. అండ్ ఇది ఒక బుక్ అండి, బిజినెస్ సూత్ర ఏ వెరీ ఇండియన్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. ఇట్ ఈస్ రిటర్న్ బై దేవదత్ పట్నాయక్. నెక్స్ట్ 31 వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో ఎ బుక్ ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలడీస్. ఇట్ వాజ్ రిటర్న్ బై సిద్ధార్థ ముఖర్జీ. అండ్ ఐసోబార్ గురించి ఇచ్చారు. మెయిన్గా ఐసోబార్స్ రిప్రజెంట్స్ డాష్ అండి. ఇట్ ఈస్ ప్రెషర్.
and third largest continent. So third largest continent is North America. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ లాస్ట్ రిస్క్ షేరింగ్ అగ్రిమెంట్ సైన్ బిట్వీన్ వరల్డ్ బ్యాంక్, ఎస్బీఐ అండ్ డాష్ అంట. ఇట్ ఈస్ నీతి ఆయోగ్. సో పేటిఎం షెడ్యూల్, రీసెంట్గా పేటిఎం షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ వచ్చిందండి. సో ఇట్ ఈస్ షెడ్యూల్డ్ బ్యాంక్ అండర్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1934. So according to 2011 census, highest population density state in India is Bihar. సో చుంబి వ్యాలీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఓవరాల్గా చుంబి వ్యాలీ నియర్ స్టేట్ ఎక్కడ ఉంది అని. సో ఇట్ ఈస్ సిక్కిం. సో ఒక 5 స్టేట్స్ ఇచ్చారు: అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్. ఈ స్టేట్లలో ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం లేని స్టేట్ ఏది అని అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చేసి మేఘాలయ. సో ద బెంగాల్ టైగర్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ అంటే ఇది ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 1973. క్వశ్చన్లో ఇచ్చారు ఏప్రిల్ 1973కి ముందు ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఈజ్ లైన్. అండ్ ఐపీపీబీ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ signed an agreement, tripartite agreement with Bajaj Alliance. Next 41. రీసెంట్గా టాటా వైట్ లేబుల్ ఏటీఎంస్ పైన ఆర్బీఐ పెనాల్టీ వేసిందండి. ఆ పెనాల్టీ ఎంత అని ఇట్ ఈస్ 2 crores. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ దానిపైన ఒక కమిటీ వేశారు రీసెంట్గా ఇన్ ఆర్డర్ టు సజెస్ట్ డేటా ట్రాకింగ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్. ఆ కమిటీ హెడ్ ఎవరు అని అడిగారు, బిఎన్ బాజ్పాయ్. అండ్ స్పిన్నీ కంపెనీ గురించి అడిగారండి. స్పిన్నీ మెయిన్గా ఈ కంపెనీ ఏం డీల్ చేస్తుంది, ఇట్ డీల్స్ అబౌట్ కార్స్. సో 5 సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఇచ్చారు: అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, ఎన్ఎస్జి అండ్ సశస్త్ర సీమాబల్. ఇట్లా ఇచ్చి దీంట్లో ఏవేవి ఫోర్సెస్ సిఏపి కిందికి వస్తాయని అడిగారండి. నెక్స్ట్, సో రీసెంట్గా 5,000 crores అబోవ్ ఉన్న ఎన్బిఎఫ్సిస్లలో ఇంటర్నల్ ఒంబుడ్స్మెంట్ అనేది ఉండాలి అన్నారు. అది వచ్చేసి డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్. సో రీసెంట్గా 8 million metric tons ore crushing and washing plant was established in Odisha by it is Tata Steel. సో డైరెక్ట్గా అన్క్లాస్ యునైటెడ్ నేషన్ క్లాస్ సంబంధించి ఏ ఇయర్లో ఫ్రేమ్ చేశారు ఈ రూల్స్ అంటే 1982. నెక్స్ట్, ఒక 5 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో ఆర్బీఐ రీటైల్ మార్కెట్ నాట్ ఇంక్లూడ్స్. ఆన్సర్ వచ్చేసి మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్. సో టిబెటియన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్. సో దీని గురించి ఒక 2-3 లైన్స్ క్వశ్చన్ ఇచ్చేసి ఓవరాల్గా వాళ్ళు అడిగింది టిబెటియన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్ ఈజ్ ఇన్ వేర్, ఇట్ ఈజ్ ఇన్ ధర్మశాల. సో లాస్ట్ అండ్ 50th వన్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ ఫాలెన్ టు 2. ఇట్ ఎఫెక్ట్స్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది ఎఫెక్ట్ అవుతుంది అన్నాడండి. ఇట్ ఈస్ ఎఫెక్ట్స్ జనరల్ రీప్లేస్మెంట్ రేషియో. సో ఇవే అండి 50 క్వశ్చన్స్ ఈరోజు ఐబిపిఎస్ క్లర్క్ మెయిన్స్లో అడిగిన 50 క్వశ్చన్స్. వీటిల్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, మీరు పేపర్ని డిఫికల్టీ ఫీల్ అవుతున్నారా లేకపోతే ఈజీనా మోడరేటా అన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.